అక్కడ తింటారు. 10 రూపాయలు తిని 90 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నారు, లేదా 50 తిని 50 ఇస్తున్నారు. మన దగ్గర 100 తిని ప్రభుత్వాన్ని 10 రూపాయలు ఎదురువ్వమంటున్నాం. మైనింగ్ ఉందండి. చంద్రబాబు గారు 2014లో డిబేట్ చర్చలు మీటింగులు చూడండి. భారతదేశంలోనే అత్యధిక మినరల్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ మైనింగ్ సంపాదనతో మనం హైదరాబాద్ లాంటి మహానగరాలు 10 కట్టచ్చు అన్నాడు. ఇవాళ మైనింగ్ తవ్వుతున్నారా లేదా? డబ్బులు ఏమైనా ప్రభుత్వానికి వస్తున్నాయా? నాయకులు అంటున్నారు. ఇసుక జగన్ టైంలో ఏడాదికి 700 కోట్లు వచ్చింది. నువ్వు చేస్తే దాన్ని 1000 కోట్లు 1500 కోట్లు చేయాలి. జగన్ చేసిన ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే సక్రమంగా సప్లై చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నువ్వు అది సప్లై చేయడంలో సక్రమంగా పెట్టు. కానీ దాంట్లో ఫ్రీ అని చెప్తుంటివి, 10 పైసలు ఆదాయం లేదు, సంపాదించుకుంటున్నాడు నీ నాయకుడే. ఇట్లాగా నాయకులు తింటం బిగించేశాక జనానికి ఇవ్వట్లేదు వీళ్ళు. కాబట్టి పెట్రోల్ డీజిల్ విషయంలో ఏంటి, పెరిగిన కొద్దీ పెంచుతూనే ఉంటారు. ఇంకోటి తెలుసా, పర్సంటేజ్ ప్రాతిపదికన పెంచుతున్నాం మనం ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిన దాని ప్రకారం 3 రూపాయలు 10 పైసలు కేంద్రం పెంచితే 3 రూపాయలు 60 పైసలు మనకి పెరుగుతుంది. ఇక్కడ పెంచిన దాంట్లో కూడా మనకి ఎక్కువ పెరుగుతుంది. పెంచిన దాని వల్ల కూడా మనకి ఎక్కువ ఆదాయం. ఈ అమరావతి సెస్సు, రోడ్డు సెస్సు, లైబ్రరీ సెస్సులు, ఏంది సెస్సులు? ఈ దోపిడీ ఆగితే